అక్క 2 రోజుల్లో జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి. ఏమంటా ఉన్నారు ప్రజలు? ఎలాంటి స్పందన వస్తుంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం ద్వారా తమ అభివృద్ధి సాధ్యమవుతుంది అనేది ప్రజలందరిలో బలమైన నమ్మకం, విశ్వాసం ఉంది. గతంలో బీఆర్ఎస్ కేసీఆర్ 10 ఏళ్లలో ఏం జరగలేదు. కానీ కాంగ్రెస్ వచ్చిన 2 సంవత్సరాల లోపు కాలంలోనే మా అభ్యర్థి ఇక్కడ గతంలో మా ఎమ్మెల్యే లేకున్నా 150 కోట్లతో ఇప్పటికే అభివృద్ధి పనులు అవుతున్నాయి. ఇళ్లలో కరెంటు ఫ్రీ వస్తుంది, సన్నబియ్యం వచ్చినాయి, రేషన్ కార్డులు ఇచ్చారు, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు 5 లక్షలతో కట్టిస్తా ఉన్నాం. ఇలాంటి అనేక కార్యక్రమాలు వస్తున్నాయి కాబట్టి కాంగ్రెస్ కేయడం ద్వారా తమ అభివృద్ధి సాధ్యమవుతుంది అనేది ప్రజలలో రోజు రోజుకు నమ్మకం అనేది పెరుగుతా ఉంది. ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో గతంలో జరిగినటువంటి ఉప ఎన్నిక కంటోన్మెంట్ చూసుకున్నట్టయితే అందులో 4000 కోట్ల అభివృద్ధి చేసినామని చెప్పి కాంగ్రెస్ నాయకులు అంటే ఇంకో మంత్రి అంటే వేరే మాజీ మంత్రి మాట్లాడుతూ 4000 కోట్ల అభివృద్ధి చూపిస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? ఆయన అంత జూటా మాటలు ఈ దేశంలో ఓడలేడు. ఎందుకంటే హైదరాబాద్ ను 1,00,000 కోట్లతోటి అభివృద్ధి చేసినా అన్నాడు. ఏ గల్లీ పోయినా డ్రైనేజ్ పొంగుతుంది, ఏ గల్లీ పోయినా రోడ్లు చక్కగా లేవు, ఎక్కడ పరిస్థితి అట్లుంది. ఆయన 10 ఏళ్ళు అన్ని బాగా చేసి ఉంటాం. మేము ఇప్పుడు ఈ యొక్క సంవత్సరన్నర కాలంలోనే ఈ 6 నెలల్లో మాక్సిమం 150 కోట్లు ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే ఖర్చు పెట్టగలిగినాం. కాబట్టి అక్కడ కూడా ఖచ్చితంగా ఇప్పుడు ప్రతి నియోజకవర్గం మీద మా ప్రభుత్వం దృష్టి పెట్టింది. అది కంటోన్మెంట్ అయినా లేకుంటే ములుగైనా ఇంకో ఊరైనా ఎక్కడెక్కడ ప్రజలకు అవసరాలు దానికి తగ్గట్టుగా ఫండ్స్ ఇస్తాను. నీకు 2 సార్లు అవకాశం ఇస్తే కూడా ఇంకా జూబ్లీహిల్స్ లో పేరు జూబ్లీహిల్స్ గొప్పగా ఉన్నది, కానీ గల్లీలలో ఏమున్నది? అది నీ కేటీఆర్ పాపమే కదా. కాబట్టి ఆ పాపాలన్నీ తొలగిపోయి ఈ రోజు కాంగ్రెస్ సంక్షేమ రాజ్యం వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పక్షాన మహిళలు ఉన్నారు, యువకులు ఉన్నారు, మరి పేదలు ఉన్నారు. ఖచ్చితంగా నవీన్ యాదవ్ లోకల్ గా ఉంటాడు, పిలిస్తే పలుకుతాడు, కష్టానికి నష్టానికి కన్నీళ్ళకి అన్నిటికీ అందుబాటులో ఉండి దగ్గర ఉండి పనిచేసే వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో ఉంది కాబట్టి అభివృద్ధి కాంగ్రెస్ తోటే సాధ్యమైతే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా బలంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటమి భయం పట్టుకున్నది, అందుకనే మైనారిటీలకు మంత్రి పదవిని కూడా పెట్టిందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి దీనికి ఏం చెప్తారు? ఓటమి భయం వాళ్ళకు పట్టుకొని ఆ నోరు ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో అర్థమైతలేదు. ఆయన ఓ 10 సంవత్సరాలు మినిస్టర్ గా పనిచేసిండు. కనీసం ఆ గౌరవాన్ని కూడా పొడగొట్టుకొని ఆ ముఖంలో ఆ కుటుంబంలో అంత ఫ్రస్ట్రేషన్ అనేది కనబడుతుంది. కాబట్టి ఇవాళ మా పార్టీ తరఫున మైనార్టీ క్యాండిడేట్స్ ఎవరు గెలవలేదు గతంలో, కాబట్టి టైం పట్టింది. మొన్ననే అజారుద్దీన్ గారికి మరి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినాం, దాంతో పాటు మంత్రిగా ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్సీలుగా కూడా మరి మొన్న అవకాశం ఇచ్చినాం కాబట్టి దాన్ని బట్టి ఇవ్వడం జరిగింది. వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా సందర్భానుసారంగా మొన్న ఒక 2 నెలల కిందనే అది పాత ఎమ్మెల్సీలు కొట్టుడు పోయినాయి, మళ్ళీ కొత్తగా మేము అవకాశం ఇచ్చినాం కాబట్టి వారికి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. ఉప ఎన్నిక సందర్భంగా మంత్రులంతా ప్రచారానికి పోతా ఉంటే అంటే మా మహిళలకు 2500 మా ముసలిళ్ళకి పెన్షన్లు 4000 అని చెప్పేసి అడుగుతా ఉన్నారంట. ఈయన 10 ఏళ్ళు దళితుడు ముఖ్యమంత్రి ఇవ్వలేదు, కేజీ నుంచి పీజీ చేయలేదు, దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదు, ఇందిరా డబల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు. ఇవన్నీ కూడా ఆయన కూడా అడిగిర్రు. మేము వచ్చి 1.5 ఏడాదిన్నర అయింది, మాకు ఇంకా టైం ఉంది చేయడానికి. కానీ 10 ఏళ్ళు పంగనామాలు పెట్టిపోయిండు, ఏం చేయలే వాళ్ళు. డోకా పార్టీ అంటే అది ఏ పూట కాపుట ఎన్నికలు ఉన్నాయంటే ఇప్పుడు ఇక్కడ ఎన్నికలు ఉంటే ఇక్కడనే పింఛన్లు ఇస్తాడు, ఇక్కడ ఉన్నాయంటే ఇక్కడే. అట్లాంటి విధానం కాదు. మేము రాగానే మహిళలకు ఫ్రీ బస్సు కానీ, మహిళలకు వడ్డీ లేని రుణాలు, మహిళా సంఘాలకు మరి పెద్ద ఎత్తున బిజినెస్ గా సపోర్ట్ చేయడము, తర్వాత ఇందిరమ్మ ఇల్లు 5 లక్షలతోటి ఇస్తున్నాం, రైతుల రుణమాఫీ చేసినాం, బయట రైతులకు 500 సన్నబియ్యం ఇచ్చినాము, రేషన్ కార్డు 10 ఏళ్లలో ఒక రేషన్ కార్డు కూడా ఇచ్చిన గతి లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని చూసి వాళ్ళు భయపడి తప్పుడు ప్రచారం ఏం చేయాలో అర్థం కాక మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రజలందరూ తెలుసు, 10 ఏళ్ళు హైదరాబాద్ ఏమో చేసిన 1,00,000 కోట్లు పెట్టినా అన్నాడు. 1,00,000 కోట్లు పెడితే ఈ గల్లీలు జూబ్లీహిల్స్ లో బోర్బండాలో ఇట్లాంటి గల్లీలు ఎందుకుంటాయి? కాబట్టి 1,00,000 కోట్లు దిగమింగినట్టు 2.5 ఏళ్లలో రాని అభివృద్ధి ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు ఎన్నిక సమయంలో అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అరే ప్రజలు ఆయనకు వాళ్ళ అభ్యర్థికి ఓట్లేసిర్రు, ఆయన ఎమ్మెల్యేగా ఉండే అప్పుడు మరి వాళ్ళు వచ్చి కనీసం గవర్నమెంట్ దగ్గర రిప్రజెంటేషన్స్ ఇవ్వడం ఏదో చేయాలి కదా. మేము ప్రజల్లోకి డైరెక్ట్ వచ్చిన తర్వాత ప్రజలు ఏం చెప్తుంటే అది శాంక్షన్స్ ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నా, నేను నా ప్రయత్నం నేను చేయాలి. సరే ఆయన చేసిందా లేదా నాకు తెలియదు, కానీ మా దృష్టికి వచ్చిన సమస్యలన్నీ పరిష్కారం కోసం మేము శాంక్షన్స్ ఇస్తున్నాము. వాళ్ళ గవర్నమెంట్ లో కేవలం వాళ్ళైతే ఆ పని అసలు ఏం చేయలేదు కాబట్టి మేము చేయాల్సి వస్తుంది. వాళ్ళు మంచిగా చేసి ఉంటే మేము ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చు? చూసుకున్నట్టయితే ఇప్పుడు జూబ్లీహిల్స్ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? జూబ్లీహిల్స్ ప్రజలందరికీ నమస్కారం. జూబ్లీహిల్స్ పేరు పెద్దగానే ఉంది కానీ అభివృద్ధి చాలా అట్టడుగున ఉన్నది. 10 ఏళ్ళు ఎక్కడికక్కడ పబ్బుల మీద క్లబ్బుల మీద
వాటి మీద పెట్టిన దృష్టి బీఆర్ఎస్ పార్టీ ప్రజల అభివృద్ధి మీద పెట్టలేదు, ప్రజలకు ఇండ్లకు ఇవ్వడంలో పెట్టలేదు, కనీసం ప్రజలకు ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు 10 ఏళ్లలో. కాబట్టి రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం. క్లబ్బులు పబ్బుల సంస్కృతికి ముగింపు పలికి అభివృద్ధికి అంకురార్పణ చేసింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఏ పనైనా ఇప్పుడు మాతోటే సాధ్యమవుతుంది. మీరందరూ కూడా గమనించండి. మా గవర్నమెంట్ వచ్చిన కాంచే పేదలకు ఇలా ఇళ్ళ రేషన్ కార్డులు కానీ, 200 యూనిట్ల కరెంటు కానీ, సన్న బియ్యం కానీ, మరి ఇందిరమ్మ ఇల్లులు కానీ, ఇవాళ ఇక్కడ గల్లీ గల్లీలలో రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ ఇవన్నీ అవుతున్నాయంటే కాంగ్రెస్ తోటే. కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, చేయి గుర్తుకు ఓటేయండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో బీసీలకు టికెట్ ఇస్తే ఈ పార్టీలు ఓర్వలేక దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. కేటీఆర్ ఫ్యామిలీ ఒక దురాంకారమైనటువంటి ఫ్యామిలీ. అదే నవీన్ యాదవ్ తండ్రి తోటి అంటగాగి ఆయన ఇచ్చిన బండిలో ప్రచారంలో ఊరేగి ఇవాళ మా పార్టీలో ఉండగానే ఆయన రౌడీ గుండా అని ప్రచారం చేస్తుంది. మీ పార్టీలో ఉన్నప్పుడు గొప్పోడు, పక్క పార్టీలో ఉన్నప్పుడు మరి తక్కువడని. అందులో ఒక బీసీ బిడ్డను లోకల్ గా ఉండి ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిని పట్టుకొని అంత టార్గెట్ చేసి అంత దురాంకారంగా మాట్లాడుతున్నారంటే ప్రజలు అర్థం చేసుకోవాలి ఎందుకు ఇంత దురాంకారం వాళ్ళకని.